ప్రార్థన చేసుకొని వాక్య పొలోకంలోకి వెళదాం. ప్రార్థించుకుందాం. మహిమ కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. ఉన్నతమైన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రభావం నీ ప్రాంతం మీద నింపండి. దేవాని దాసురాలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. శివపు పునాదిగా మీద స్థలమందు నీ శక్తిని నింపి నీ దాసురాల మీద నీ అభిషేకంలో రెట్టింపచేసి అపవాదిని బంధించి విలుచున్న ప్రతి ఆత్మకు నీ సత్యమును పంచి ఉద్యోగము రగిలించి నాయన వారి యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా నీ వైపును త్రిప్పబడి ఈ స్థలమందు దీవెన పొందుటకు నీ సహాయం దయచేయాలి. అల్పురాలనైనా నన్ను ఈ స్థలమందు మీరు నిలబెట్టుకున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి ముందుగా మనము చదువుకున్న లేఖన భాగము ఒకసారి చదువుదామండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నీవు నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత వారములలో అయ్యగారు ఏ వాక్యాలు చెప్పారు? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము గురించి ఒక వారము, గత వారములో మారు మనస్సును గురించి తెలియజేస్తారు. అయితే దేవుని రాజ్యానికి మారు మనస్సునకు ఎలాంటి సంబంధం ఉందో నేడు మనము ధ్యానం చేసే వాక్యము కూడా ఆ రెండు మాటలకు ఈ వాక్యము కూడా సంబంధము కలిగిన మాట. మామూలుగా ఈ యొక్క కీర్తన 73వ కీర్తన ఆసాపు గారు రచించారు. ఆసాపు గారి యొక్క ధోరణి అంతా కూడా ఎలాగుందంటే, నేను విశ్వాసిని కదా, నాకే ఎందుకు ఈ శ్రమలు, ఈ కష్టములు, ఈ దుఃఖము, ఈ వేదన, ఈ భారము, ఈ ఒత్తిడి. నేను దేవుని మహిపరుస్తున్నాను, దేవుని హత్తుకొని ఉన్నాను, దేవుల్లోనే నేనున్నాను. నా ధ్యాస, నా ఊసు అంతా కూడా దేవునితో సంబంధించింది. అయితే నేను ఎల్లప్పుడూ కూడా ఒత్తిడిలకు గురవుతున్నాను, బాధలకు, కష్టములకు, శ్రమలకు, ఇరుకులకు, ఇబ్బందులకు. నా జీవితం అంతా కూడా ఇలాగ ఉన్నది. అయితే నా ఎదుట ఉన్నవారు దేవునిలో లేకపోయినా, దేవుని కలిగి ఉండకపోయినా, వారు దుష్టుల వలె జీవిస్తున్న వారు మాత్రము ఎదుగుతున్నారు, వారు మాత్రము వర్ధిల్లుతున్నారు, వారు మాత్రము క్షేమముతో ఉన్నారు, వారు మాత్రము సంతోషముతో ఉన్నారు. నాకెందుకు ఈ బాధ అన్న ధోరణిలో తన హృదయంలో ఉన్నటువంటి బాధం, దుఃఖమును ఈ కీర్తన ద్వారా రచించాడు. దేవునికి స్తోత్రం. అందుకే అయ్యగారు మరి ఈ రోజే దాన్ని ప్రాక్టీస్ చేసి నేను ఈ పాట పాడతానమ్మన్నాడు. అంటే ఉదయమున లేచిన వెంటనే మనకు ఎన్నో కలవరాలు నిండుకొని ఉంటాయి, ఎన్నో బాధలు, ఎన్నో చింతలు. ఈ దినము ఎలాగ సాగాలి, ఈ దినము ఎలాగా గడవాలని ఎన్నో కలవరాలతో ఉంటుంటాం. అయితే ఈ పాట ద్వారా కూడా నీ బ్రతుకే భారమైందా? నువ్వెంతో కలవరంతో ఉన్నావా? అయితే ప్రభువే నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన వేడుకుంటే నీవు ఈ దినమున, ఈ రోజును నువ్వెంతగానో బలపరచబడతావన్న పాట ద్వారా అయ్యగారు దేవుని మహిమపరచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొకసారి మనము ఈ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా గురి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన
ఆత్మీయ సంఘర్షణతో కూడిన కీర్తన. ఆత్మీయ సంఘర్షణతో కూడిన కీర్తన. హల్లెలూయా. కాబట్టి దుష్టులు ఇక్కడ మనం గమనిస్తే చూద్దాము. 3వ వచనం చదవగమా? 3వ వచనం చదవండి. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దుష్టులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. నీతిమంతులు కష్టాలు పడుతున్నారు అని అతనికి అనిపిస్తుంది. అంటే అతని యొక్క విశ్వాసాన్ని కొంత కలవరపరుస్తుంది ఆసాపు గారిని. ఈనాడు కూడా మన యొక్క జీవితాలలో కూడా గమనిస్తే మన విశ్వాసం కూడా కలవరపడుతుంది. ఏంటి, నేను ఇంత నిజాయితీగా ఉన్నాను కదా, ఇంతగా ప్రభువుని హత్తుకొని ఉన్నాను కదా, నాకే ఎందుకు జరుగుతాయి, నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తాయని మన విశ్వాసమునే మనము కలవర పెట్టుకునేంతగా ఉంటుంది. అందుకే ఇక్కడ గమనిస్తే దుష్టులట వారు కలిగే దాన్ని బట్టి వారు గర్వాన్ని అహంకారమును వారు ధరించుకుంటారట. చూడండి, మరి దుష్టులకు గర్వము అహంకారము ధరించుకున్నప్పుడు నీతిమంతులకు కష్టములో మనం ఏం ధరించుకుంటాం? విశ్వాసం ఉంది ఆల్రెడీ నీకు. నీవు నీతిమంతురాలివి, విశ్వాసంలో ఉన్నావు, నీతితో ఉన్నావు. దుష్టులకి గర్వము అహంకారము ధరించుకుంటున్నారు. వారికి సమస్తము కలుగుడు ద్వారా మనకు కష్టములు నష్టములు వేదన దుఃఖము ద్వారా నీతిమంతులు ఏమి సంపాదించుకుంటారు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దుష్టులైతే ప్రబలుతున్నారు, వర్ధిల్లుతున్నారు, వారికి క్షేమం ఉంది. అందును బట్టి వారు ఏం సంపాదించుకుంటున్నారు? భూమి మీద గర్వమును అహంకారమును అజ్ఞానమును వారు ధరించుకుంటున్నారు. అయితే నీతిమంతులు విశ్వాసం ఉంది, విశ్వాసముతో ప్రార్థిస్తున్నారు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది, శాశ్వతమైన దానిని, దేవుని యొక్క మహిమను పొందుకుంటున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే కీర్తనలు 73వ కీర్తన 11వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 73:11. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా వారు అనుకుందరు. ఇదిగో ఇంటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయించగలవారై ధనావృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వారిని అవుతును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి దేవుని మహిమపడతామా?
చూడండి ఆ పై వచనాలు మనము 11వ వచనంలో గమనిస్తే చూడండి, దుష్టులు ఏమనుకుంటున్నారంట, దేవునికి తెలివి లేదా, మహోన్నతుడైన దేవునికి బుద్ధి లేదా అని వారు తలంచుకుంటూ ఉన్నారు. దానిని బట్టి ఇప్పుడు నేను ఆ కడుగుకొని శుద్ధి చేసుకొని పవిత్రులుగా ఉండి విశ్వాసముతో ఎదుగుతుండట నాకు వ్యర్థమని నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాడంట. అయినా దీని సంగతి ఏమిటో తెలుసుకోవాలని ఎక్కడికి వచ్చాడు, దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎవరిని గురించి తెలుసుకోవాలనుకున్నాడండి, దుష్టులకు కలిగే రాబో యొక్క జీవితాన్ని బట్టి ఎక్కడ తెలుసుకోవాలనుకున్నాడు, దేవుని మందిరంలోనికి వచ్చి దాని గురించిన ఆలోచన దేవుని సన్నిధిలో ధ్యానించినప్పుడు ఏం చేశాడట, ధ్యానించాడు, ప్రార్థించాడు. దేవుని సన్నిధిలో దేవుని అడగగా దుష్టులకు కలిగే బాధను దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ సంగతి నాకు ఎలా ఉన్నదంట, ఆయాసకరముగా ఉండెను. దుష్టుల అంతమును గురించి ఆసాపుకు తెలియజేయబడినప్పుడు ఆ సంగతి ఎలా ఉందంట, ఆయాసకరంగా ఉంది. ఆమేన్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దుష్టులు భూమి మీద ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, వారు గంతులేస్తున్నారు. వారు దేవుని సన్నిధికి రాకపోయినా అన్ని వనరులు వస్తున్నాయి, వారు అభివృద్ధి చెందుతున్నారు, వారికి అన్ని క్షేమాలు జరిగిపోతున్నాయి. అయితే మన పరిస్థితి అంటే నీతిమంతులు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ఎప్పటికప్పుడు వారు ఉదయం లేచిన వెంటనే వారికి ఏమొస్తుందట, శ్రమ వస్తుంది, కష్టము వస్తుంది. ప్రతి ఉదయం వారు కష్టమును ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండింటి తేడాలను ఆసాపు గారు ఎక్కడ తెలుసుకున్నారు, దేవుని స్థలంలోనికి వచ్చి విచారణ చేసినప్పుడు దుష్టుల యొక్క అంతము అతనికి తెలపబడింది. దేవునికి స్తోత్రం. అది చాలా ఆయాసకరంగా ఉన్నట్టు చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే 21వ వచనం కూడా చూద్దాము. మత్సరపడెను నా అంతరంగములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశు ప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. చూడండి, ఇవన్నీ పరిస్థితులు, లోక సంబంధమైన మనుషుల పరిస్థితులు చూసినప్పుడు వారి మీద ఏం కలుగుతుందంట, మత్సరం కలుగుతుంది, మత్సరము కలుగుతుంది, అసూయ కలుగుతుంది, వ్యాకుల పడుతున్నాడు. ఆ విషయంలో పశుప్రాయుడైపోతున్నాడు. అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాడు, తెలివి లేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు, మృగము వంటి వాడైపోతున్నాడు. తన హృదయం అలాగా మార్పులు చెందుతున్నాయి. నిజంగా విశ్వాసుల జీవితాలలో కూడా గమనిస్తే శ్రమలు పెరిగే కొలది వారు అజ్ఞాన దశలోకి వెళ్ళిపోతారు. ఓర్వలేని తనము వచ్చేస్తుంది, వ్యాకులము కూడా వచ్చేస్తుంది, లేనిపోని బలహీనతలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే సమాజమునంతా గమనిస్తుంటాం. ఒకవైపు దేవుని మహిమ మనకు తోడుగా ఉంటుంది, ఒకవైపు దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది, మరొక వైపు శ్రమలు రెట్టింపు అవుతూ ఉంటాయి. మనుషుల వలన చిక్కులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. నీవు ఎదగలేని తనముతో, ఓర్వలేని తనముతో అనేకమైన సమస్యలు కూడా నీకు కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పరిస్థితిని అంతా చూస్తున్నప్పుడు ఒకవైపు వారి యొక్క వర్ధనం బట్టి మత్సరము కలుగుతుందంట, వ్యాకులత కలుగుతుంది, పశుప్రాయుడైపోతున్నాడు, మృగము వంటి వాడు అయిపోతున్నాడు. హల్లెలూయా. అయినా కానీ చూడండి, అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రీజన్ కనపడుతుంది, ఇక్కడ రీజన్ ఉద్దేశం కనపడుతుంది. దుష్టుడు అతను ఎంతగా
దుష్టుడు దూరంగా ఉన్నాడు. దుష్టుడు వర్ధిల్లుతున్నాడు కానీ దేవునికి దూరంగా ఉన్నాడు. ఇక్కడ నీతిమంతుడు ప్రతి ఉదయమున ప్రతి దినమున శ్రమ పెట్టబడుతూ కూడా ఎలాగున్నాడట, దేవునికి దగ్గర అవుతున్నాడు. హల్లెలూయా. దేవునికి దగ్గర అవడకుండా ఈ నీతిమంతుని చెయ్యి ఎవరు పట్టుకుని ఉన్నారు? దేవుడు పట్టుకుని ఉన్నాడు. వదలట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. తేడా గమనిస్తున్నారా? తేడా గమనిస్తున్నారా? తేడా గమనిస్తున్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చెయ్యి పట్టుకున్నాడు. నీ చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బాధ నొందుతున్నా నీ చెయ్యి ఆ చేతిలో ఉంది. ఓ నువ్వు కన్నీరు కారుస్తున్నా నీ చెయ్యి దేవుని చేతిలో ఉంది. నువ్వు కృంగిపోతున్నా నీ చెయ్యి దేవుని చేతిలో ఉంది. ఓ నువ్వు రోగంతో ఉన్నా నీ చెయ్యి దేవుని చేతిలో ఉంది. ఓ నీ కుటుంబంలో సమస్యలో ఉన్నా, ఓ బాధల్లో ఇరుక్కుపడుతున్నా నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు నీ చేయి పట్టుకుని ఉన్నాడు. దేవుడు నీ చేయి పట్టుకుని ఉన్నాడు. దేవుడు నీ చేయి పట్టుకుని ఉన్నాడు. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయనకు నువ్వు దగ్గరయ్యావు. ఆయనకు నువ్వు దగ్గరయ్యావు. లోకంలో ఏది ప్రాముఖ్యమైనదో దానిలో బతుకుతున్నావు. లోకంలో నీకు ఏది అవసరమో దాన్ని పొందుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని శక్తి అవసరం. దేవుని తోడు అవసరము. దేవుడిని చేయి పట్టుకోవడము అవసరము. నేను బలపరచడము అవసరము. ఆయన తోడు, ఆయన సహాయము, ఆయన మాట, ఆయన నెమ్మది, ఆయన ఓదార్పు, విశ్వాసి ఇది ఏది అవసరం? దేవుని యొక్క తోడు అవసరం. లోకములో ఉన్న వారికి, దుష్టులకి ధనము అవసరం, అధికారము అవసరం, సంపద అవసరము. విడుదల వినండి, విడుదల వినండి. హల్లెలూయా. దేవుని దృష్టిలో ధనము నీకు అవసరం లేదు. దేవుని దృష్టిలో అధికారం నీకు అవసరం లేదు. దేవుని దృష్టిలో ఈ లోక సంబంధమైనవి నీకు ఇవ్వడము అది దేవుని చిత్తమో కాదు. అది దేవుని యొక్క ఆలోచన కాదు. నువ్వు ఇన్ని పరిస్థితులు కూడా నడుస్తున్నా, ఎంత అపాయకరమైన స్థితిలో ఉన్నా, ఎంత నలిగిపోతున్నా, ఎంత వేదనలో ఉన్నా నీ దేవుడిని చేయి పట్టుకోవడం విశ్వాసికి అవసరం. అవసరం అవసరం. కాబట్టి దేవుడు మనకేది ఇవ్వాలో అది ఆయనకి ఇచ్చుట న్యాయం. న్యాయం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో దేవుడు మాట్లాడు ఏం చేస్తున్నాడు? విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. మరి ఎక్కువ మత్సరం, మరి ఎక్కువ వ్యాకులత, మరి ఎక్కువ పశుప్రాయుడు, మరి ఎక్కువ మృగం వంట అయిపోతే నీతిమంతుడికి అది నేర్పడము కాదు. దేవుడు మాట్లాడాలి, దేవుడు నిలబెట్టాలి, దేవుడు బలపరచాలి. కనుక ఎక్కడికి తీసుకుని వెళ్ళాను? దేవుని మందిరంలోనికి నడిపించాడు. దేవుని మందిరంలోనికి నడిపించాడు. దేవుడు మందిరంలో నీకు జ్ఞానోపదేశం ఉంది. దేవుని మందిరంలో నీకు దేవుని యొక్క మార్గ ఆ యొక్క చర్య ఉంది. హల్లెలూయా. మార్గ ఉద్దేశం ఉంది, మార్గ దర్శనం ఉంది. దేవునికి స్తోత్రం. కనుక చాలా మంది లోకంలో ఎందుకు పడిపోతున్నారు? లోకంలో ఎందుకు వారు నిరాశ చెందుతున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరమును ఆశ్రయించక, దేవుని ఆశ్రయించక విశ్వాసుల గుంపులోనే ఉన్నారు, నీతిమంతులుగానే ఉన్నారు. అయితే దేవుని సన్నిధానంలో ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. నీ ఆలోచనలకు, నీ తలంపులకు, నీకున్న సందేహాలన్నిటికీ జవాబు ఎక్కడుందంటే, ఎక్కడుంది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. ప్రతి పరిస్థితిలో నీకు జవాబు వచ్చేది ఎక్కడ తెలుసా? ఎక్కడ? నిజమైన జవాబు ఇవ్వగలిగేది ఒక దేవుని సన్నిధి. చప్పట్లు కొడతావా?
ఏ విశ్వాసి దగ్గర నీకు జవాబు రాదు. ఓ ఏ సేవకుడు కూడా నీకు సరైన జవాబు అందించకపోవచ్చు. కానీ దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మాత్రము నీకు సరైన జవాబును ఇవ్వగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ దినం నా దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నీవు ఆయన చూపించే మార్గాన్ని, ఆయన చూపించే ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే 73వ కీర్తనలోనే 17వ వచనము చూద్దాము. నేను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాసులు దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిపించబడాలి. దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిపించబడాలి. ఆమేన్. ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది ఉన్నావో, ఎప్పుడైతే నీవు దేవుని రాజ్యము కావాలని కోరుకుంటున్నావో, ఈ 2 ఉపదేశాలు గత వారాలలో నీతో దేవుడు మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క దేవుని రాజ్యానికి సంబంధించి నీవు ఆ గమ్యములో చేరాలంటే ఇక్కడేం చేయాలా? నీ ఆలోచన దేవుని ఆలోచనతో ఏకం కావాలి. హల్లెలూయా. కాబట్టి నీ ఆలోచన కాదు, ఎవరి ఆలోచన కావాలా? దేవుని ఆలోచన చేత మనము నడిపింపబడాలి. హల్లెలూయా. మార్గదర్శి ఎవరు ఉండాలంటే దేవుడు. హల్లెలూయా. ఉపదేశకుడుగా ఎవరు ఉండాలంటే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మహిమ అన్నది దేనికి అర్థం అంటే దేవుని సన్నిధికి అర్థం. ఇప్పుడు ఆయన ఆలోచనతో నీవు నడిపించబడితే దేవుని మహిమలోనికి నడిపించబడతావు. ఇక్కడ దేవుని ఆలోచనతో నువ్వు నడిస్తే దేవుని మహిమలోనికి నడిపించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందంటే శాశ్వత ఆనందం. ఏముంటుంది? శాశ్వత ఆనందం, శాశ్వత సహవాసం. ఈ లోకంలో నీతితో బ్రతకడానికి నీకెక్కడా ఆనందం లేదు. ఒక్క దినము కూడా నీ జీవితంలో ఆనందాన్ని నువ్వు అనుభవించుకోలేదు. ఒక్క దినము కూడా ప్రేమపూర్వకమైన సహవాసం నీకు దొరకలేదు. అంత బూటకం, అంత వేషధారణ, అంత నీకు హాని కలిగించే లోగుట్టు అయినటువంటి ప్రేమని నువ్వు చూడగలుగుతున్నా. అయితే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంతోషం ఎలాంటిదంటే శాశ్వత సంతోషం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క మహిమ, ఆయన మహిమలోనికి మనము చేర్చబడిన తర్వాత శాశ్వతమైన ఆనందం. ఇక్కడ దుఃఖమే. రేపు రానున్న కాలంలో ఒకనాడు కాదు, 2 దినములు కాదు, సదాకాలం శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన సహవాసాన్ని నువ్వు పొందుకుంటున్నావు. చెప్పండి. అయితే ఈ వచనం ద్వారా 73వ కీర్తన 24వ వచనం ద్వారా దేవుడు 2 హామీలు ఇస్తున్నాడు. 2 హామీలు ఇస్తున్నాడు. ప్రస్తుత జీవితంలో దేవుని ఆలోచన చొప్పున నడిపించేది ఒకటి, రెండవది శాశ్వతమైన జీవితంలో మహిమతో కూడిన ఆనందం. ఈ వచనం ద్వారా 2 హామీలు మనము భూమి మీద విశ్వాసములు తీసుకుంటున్నాం. మొదటి హామీ ఏమిటి? దేవుని ఆలోచన నీ జీవితంలో జరుగుతుంది. రెండవది దేవుని యొక్క ఆనందము సదాకాలము
శాశ్వత కాలము నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులకి ఈ వాక్యం ఏమిస్తుందంటే ఓదార్పునిస్తుంది. ఈరోజు నీకేమిస్తుంది? ఓదార్పునిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన హస్తాలలోకి తీస్తున్నాడు. ఈ సన్నిధానంలో నువ్వు దేవుని హస్తంలోనికి వెళ్ళిపోయావు. ఆయన రెండు బాహువులు ఈ వాక్యం ద్వారా నిన్ను ఓదారుస్తున్నాడు నా తండ్రి, నిన్ను బలపరుస్తున్నాడు నా తండ్రి. నీ కన్నీటిని అక్కడ కాదు కదా, ఇక్కడే తుడుస్తున్నాడు. చవడలో దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము చూడండి, సేవకులు విశ్వాసులు దినమెల్లా కూడా వధింపబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలాగా మౌనముగా వెళ్ళి వధకు సిద్ధముగా ఉన్నదో అలాగే విశ్వాసులు కూడా ప్రతి దినము వధింపబడిన వారుగా శ్రమల అనుభవం కూడా నడుస్తున్నారు. అయినను అన్నిటిలో దేవుడు ఏమిస్తున్నాడట? అత్యధికమైన విజయాన్ని నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రస్తుత కాలము నీవు ఎంతో బాధపడుతున్నావు. నీ దుఃఖానికి అంతం లేకుండా పోతుంది. ఓదార్చేవారు లేరు, మార్గము లేదు. ఈ మార్గము గుండా, ఈ సమస్య గుండా నేను ఎలాగో బయటపడగలను అన్నదానికి ఆశ్రయించేవాడు, బయటికి తెస్తానని చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. అయితే దేవుడు ఏమంటున్నాడు? వీటన్నిటిలో నీకెవరిస్తాడట? అత్యధికమైన విజయమునిచ్చే దేవుడు నీ చెయ్యి పట్టుకొనిమన్నాడు. నీ చెయ్యి పట్టుకొనిమన్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు మనకు సంచకరువుగా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమకు కీర్తి తెచ్చేదేంటి? దేవుని మహిమకు కీర్తి తెచ్చేది ఏమిటి? విశ్వాసులే. హల్లెలూయా. విశ్వాసులే, రక్షింపబడిన విశ్వాసులే, విమోచింపబడిన విశ్వాసులే దేవుని మహిమకు కీర్తి. ఇప్పుడు దేవుడు నిన్ను మహిమతో ఎందుకు నింపాలా? నీవు ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి ఎందుకు వెళ్ళాలంటే ఆ దేవుని యొక్క మహిమ ఉంది ఒకటి. హల్లెలూయా. ఆయన మహిమకు కీర్తి రావాలి. దేవుడు పరలోకములో ఉన్నాడు, ఆయన మహిమ పరమందే ఉన్నట్లయితే కీర్తి ఎక్కడి నుంచి వచ్చును? పరలోకపు కీర్తి భూమి మీద ప్రజలకు అర్థం కాదు. అయితే నరుడైన వాడు దేవుని మహిమను సాతాను దొంగిలించినప్పుడు, తిరిగి దొంగిలించబడిన మహిమను నరుడు పొందుకున్నప్పుడు ఆ మహిమకు ఈ యొక్క మనిషే ఎవరండి? విమోచింపబడిన విశ్వాసే దేవుని మహిమకు కీర్తి తెచ్చేది. హల్లెలూయా. అందుకే దేవుని ఆలయం
విశ్వాసికి అవసరం. దేవుడిచ్చిన మహిమను సాతాను దొంగిలించి ఉండగా ఆ మహిమను నిలుపుకొని దేవునికి కీర్తి తేవడానికి ఎవరు నిలవాలి? ఇక్కడ భూమి మీద విశ్వాసి నిలవబడాలి. ఆయన ఆలోచనతో నీవు నిలబడి నడుస్తున్నప్పుడు ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక నీ జీవితంలో జరుగుతున్నప్పుడు కీర్తి ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలుగుతున్నాయి? ఇప్పుడు నువ్వు విశ్వాసివే, పరిశుద్ధుడివే, సంఘంలో అటాచ్మెంట్ ఉంది. హల్లెలూయా. మనం వాక్యం బోధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వర్షిప్ చేస్తున్నాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు నీ మహిమను సాతాను దొంగిలించినప్పుడు దేవునికి కీర్తి వస్తుందా? కీర్తి వస్తుందా? నీ సొంత ఆలోచన, నీ సొంత బుద్ధి, నీ సొంత యుక్తి, నీ సొంత జ్ఞానంతో నువ్వు నడిస్తే ఏం జరుగుతుంది? దేవునికి మహిమ రాదు. నీ సొంత ఆలోచన చేస్తే, నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తే దేవునికి మహిమ రాదు. ఇక్కడ దేవునికి మహిమ ప్రతి దినము, ప్రతి ఆలోచన ద్వారా, ప్రతి మార్గం ద్వారా నీవు మహిమ తేవాలి. నీవు మహిమ తేవాలి. ఎవరికి తేవాలి? దేవునికి తేవాలి. దేవునికి తేవాలన్నప్పుడు నీ ఆలోచన యావత్తు ఎవరికి అప్పగించాలి? అందుకే ఆసాఫ్ గారు ఏమంటున్నారంటే, ఇంత కష్టం నన్ను వెంబడించినా, ఇంత వ్యాకులత నాలో ఉన్నా నీ ఆలోచన చేత. ఇప్పుడు దేవుని ఆలోచన చేత నడిపించబడాలన్న వారి చేతులు ఎత్తగలరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మన పక్షమున గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన ఆలోచనలు మనకు అందం, మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి గోచరము కావు. ఇప్పుడు నేను మీ ముందున్నాను అంటే నా మీద దేవుడు ఎంత ఫ్యూచర్ ప్లానింగ్ కలిగి ఉన్నాడు. నేనైతే ఏనాడు ఊహించుకోలేదు. ఒక సేవకురాలు ఉంటానని, దేవుని అభిషేకం నా మీద ఉంటుందని, నేను ఎరగని ఈ ప్రాంతంలోనికి రావాల్సి ఉందని, ఇక్కడ మందిరము స్థాపించబడాలని, ఇక్కడ సేవా పరిచర్య చేయాలని ఏనాడు కూడా మా ఆలోచనకు అందరి. కానీ దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఆలోచనలో మీరందరూ సంతోషిస్తున్నారు, నేను సంతోషిస్తున్నాను. అంటే మానవ మేధస్సు, మానవ జ్ఞానము, మానవ ఆలోచన నువ్వు ఇప్పుడున్న పరిధి నుంచి కొంచెమే ఆలోచన చేస్తావు. అయితే దేవుని యొక్క ఆలోచన రాబో దినముల ఆలోచన, రాబో కాలపు సంవత్సరములు నీ తరముల గురించిన ఆలోచన దేవుడు చేయగలడు. అందుకే దేవుని ఆలోచన మన జీవితాలకి ఎంతో అవసరమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేయవలసింది ఏమిటో తెలుసా? అయ్యా, నీ ఆలోచన ద్వారా నన్ను నడిపించు. నేను అవివేకురాలు, నేను పశుప్రాయురాలు, నేను మృగము వంటి దాని. నీ యొక్క ఆలోచన చేత నీవు నడిపించి నా చేయి పట్టుకొని నడుపు. ఇక ముందు జరగబో కార్యములు, ఇక ముందు నా పక్షములను నెరవేర్చు కార్యములు అవి గంభీరమై ఉన్నాయి. హల్లెలూయా. ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు, ఎంతో గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నావని నేను ప్రార్థన చేయాలి. అందుకే ఈ బుర్రను ఇక్కడ పండుకొని నువ్వు లోకమంతా తిప్పద్దు. దాని ద్వారా ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. హల్లెలూయా. దాని ద్వారా నువ్వు జబ్బులు తెచ్చుకుంటావు. కానీ ప్రతిని కూడా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించు. దేవునికి స్తోత్రం. అందుకే చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అనగా నిర్మలమైనది
వాడబారడినైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెమ కాలము మీకు దుఃఖము. ఎంతకాలం దుఃఖం కలుగుతుంది? ఈ దుఃఖం ఎలా కలుగుతుంది? నానా విధములైన శోధనల చేత. ఈ శోధనలు నీకు నీవే తెచ్చుకుంటావు. హల్లెలూయా. అయితే వచ్చిన ఈ శోధనలో ఎంత వస్తుందంట? నీకు కొంచెము కాలము దుఃఖము. హల్లెలూయా. ఆ తర్వాత ముందున్న కాలం ద్వారా చూడండి, పరలోకమందు నీ కొరకు భద్రపరచబడి ఉన్నది. ఏంటంట? ఆనందము. హల్లెలూయా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇప్పుడు మనం దేన్ని బట్టి ఆనందించాలి? దేన్ని బట్టి ఆనందించాలి? శ్రమను బట్టి దుఃఖం వస్తుంది. ఆలకించాలి వాక్యము. శ్రమను బట్టి దుఃఖము. అయితే నీవు ఈ దుఃఖము కాకుండా ఏమి చూడాలి? కడవరి కాలమందు, అంటే చివరి కాలమందు దేవుడు నీ కొరకు పరలోకమందు భద్రపరచబడిన వాడబారని అక్షయమైన మహిమ కలిగిన వాగ్దానమును బట్టి, హల్లెలూయా, ఆ పొందుకుంటున్న రాజ్యం, ఆ నిత్యమైన మహిమ, ఆ నిత్యమైన ఆనందాన్ని నువ్వు శ్రమలో చూడాలి. ఇప్పుడు నీవు దుఃఖమే, ఇప్పుడు కొంతకాలమే దుఃఖము, కొంతకాలమే నిట్టూర్పు. ఇది నీ కన్నుల ముందు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవిస్తూ కూడా నువ్వు దేన్ని చూడాలా? రాబో ఆనందములు. నీ కొరకై పరలోకమందు సిద్ధపరచబడిన భద్రపరచబడిన వాడబారిని మహిమతో కూడిన ఆ వారసత్వమును, ఆ నిత్య జీవం కొరకైన వాగ్దానమును నువ్వు ఇక్కడ అనుభవిస్తూ ఉండాలి. ఆమేన్. అందుకే విశ్వాసులు శ్రమల వైపు చూడకూడదు, విశ్వాసులు నిందల వైపు చూడకూడదు, విశ్వాసులు లోక సంబంధమైన పోరాటాల మీద మనస్సు ఉండగా నువ్వు దేని వైపు ఉండాలా? ఇప్పుడు ఎంతకాలం నేను జీవిస్తాను? మా హంటకి 20, 30, లేకపోతే ఇక 50 సంవత్సరాలు, లేకపోతే 60 సంవత్సరాలు తర్వాత నేను మహిమలోనికి వెళ్తాను. అక్కడ నాకు ఏంటి? వాడబారని పరలోకమందు నాకు నిత్యమైన ఆనందాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అందుకే ఆ కింద వచనంలో కూడా గమనిస్తే, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్షకు సిద్ధపరచబడును గాని దానికంటే అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు నీ దుఃఖము, ఇప్పుడు నీ కన్నీరు, ఇప్పుడు నీ ఏడుపు, ఇప్పుడు నీ శ్రమ రేపు రానున్న మహిమకు ఘనతకు ఆయన ప్రత్యక్షతలో వచ్చినప్పుడు ఈ దుఃఖము నీకు కారణము. హల్లెలూయా. దుఃఖము లేకుండా నువ్వు మహిమను పొందుకోలేవు. ఈ లోకములో శ్రమలు లేకుండా దేవుని రాజ్యము అనుభవించలేవు. ఈ లోకములో కష్టములు లేకుండా ఇక్కడంతా సుఖమే నీకు ఇస్తే పరలోక సుఖాన్ని కోల్పోతావు. కాబట్టి విశ్వాసి, నువ్వు ఇక్కడ ఏమి పొందుకోవాలా? శ్రమను ఆత్మతించాలా. హల్లెలూయా. శభాష్, రా శ్రమ. ఓ, నా మీదకు దాడి చేయి, నన్ను లోపర్చుకో, నేను విజయము. హల్లెలూయా.
నాకు దేవుని దగ్గర నుంచి రావాలంటే నాకు ఈ లోకంలో శ్రమ కావాలి. హల్లెలూయా. శ్రమను నేను అనుమతిస్తున్నాను, శ్రమను కోరుకుంటున్నాం, శ్రమల పైన నడుస్తున్నాం, శ్రమలను జయిస్తున్నాం. లోకమును జీవించిన విశ్వాసము నా దేవునికి ఒక నశించిపోవచ్చున్న బంగారానికి అది అగ్నితో పుట్టలో వేయబడి దానికి విలువ వస్తే నీ విశ్వాసము బంగారము కంటే చెప్పాలా విలువైనది. నీ విశ్వాసము బంగారము కంటే విలువైనది. అప్పుడు నువ్వెంత కాల్చబడాలి, అప్పుడు నువ్వెంత శ్రమ పెట్టబడాలి, అప్పుడు నువ్వెంత నలగొట్టబడాలి, అప్పుడు నువ్వెంత బాధ పెట్టబడాలి. హల్లెలూయా. ఎంత క్రషింగ్ జరగాలి, ఎంత వేదన పడాలి. హల్లెలూయా. బంగారానికి విలువ రావడాలి. అది రేపు ఒక దినాన విలువ ఉండదు. ఈరోజు లక్ష్యం చేసే బంగారం రేపు పూర్తిగా డౌన్ కావచ్చు. ఇంత లక్షలు పెట్టి కొనలేక అందరూ దేని మీద వెళ్తారు? దేని మీద వెళ్తారండి? మామూలుగా రోడ్డు గోల్డ్ వాటి మీద ఆకర్షింపబడి ఇప్పుడు రకరకాల డిజైన్లు వస్తున్నారు. వాటిని వెంటాడేందుకు బంగారం ఏమైపోతుంది? రేపు మనము దినానికి బంగారం పడిపోతుందని కూడా వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నశించిపోయే ఆ బంగారానికంతా విలువ తేవడానికి అంతగా కాల్చబడి శుద్ధి చేయబడితే నీ విశ్వాసము దానికంటే గొప్పదని ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. నీ విశ్వాసము గొప్పదిగా, మహిమ కలిగిందిగా, విలువ కలిగిందిగా, ఘనత కలిగిందిగా, దేవునికే కీర్తి తెచ్చేదిగా నీ విశ్వాసం ఉండాలంటే నువ్వు శ్రమ పెట్టబడాలా వద్దా? నీకు దుఃఖము కావాలా వద్దా? కన్నీరు కావాలా వద్దా? కావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఎవ్వరి మీద పగ పెట్టుకోడు, దేవుడు ఎవ్వరిని బాధ పెట్టాలనుకోడు. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పబడతావా? నీకు బాధ కలుగుతున్నదంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నీకు బాధ లేదంటే, నీకు బాధ లేదంటే దేవుడు ప్రేమించట్లేదు, దేవుడు ప్రేమించట్లేదు. దేవుడు తనను ప్రేమించు వారిని శిక్షించి సరిచేసి గద్దించి తన యొక్క ప్రేమను వెల్లడి చేసి తన రూపంలోనికి మార్చుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు నీవు శ్రమల్లో, దుఃఖంలో, వేదనలో నలిగిపోతున్నావంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మీరే ఆశీర్వాదం. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ మనకున్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు కూడా నువ్వు బేరీ చేసుకోవద్దు. వాళ్ళు అలాగున్నారు, నేను ఇలాగున్నాను, వారు ఆ రేంజ్ లో ఉన్నారు, నేను ఈ రేంజ్ లో ఉన్నాను. నాలో విశ్వాసం ఉంది, నాలో పరిశుద్ధత ఉంది, నేను ఎంతగానో దేవుని కలిగి ఉన్నాను, కొలిగినది కొంచెమైనా దాంతో నేను తృప్తి కలిగి ఉన్నాను. కానీ ఎదుటి వారు ఎందుకు నాకంటే మించిపోతున్నారు, ఎదుటి వారు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారని మనం బేరీ చేసుకోకూడదు. నీ లెవెల్ నీకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదము నీకు దేవుడు సిద్ధపరిచే వచ్చాడు. ఆమేన్. రానున్న మహిమ దొంగిలించకుండా స్వార్థాన్ని చూసుకో. దేవునికి స్తుతి కలుగుగాక. కాబట్టి నీ జీవితాన్ని ఎవరి చేతులకు అప్పగించాలి? దేవుని ఆలోచనకు అప్పగించు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి నిర్ణయాలు తొందరపాటుతో మనం తీసుకోకూడదు. ఆలోచన అంటే నిర్ణయం ఎవరికి అప్పగించాలా? దేవుని మీద ఆధారపడాలా. హల్లెలూయా. నీ నిర్ణయాలంతా కూడా ప్రార్థన చేసుకో, వాక్యము ధ్యానం చేసుకో. ప్రభువా, నా బ్రతుకేమిటో, మా కుటుంబం యొక్క బ్రతుకేమిటో నీ చేతికే, నీ ఆలోచనకే అప్పగిస్తున్నానని అప్పగించేసాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే తాత్కాలిక కష్టాలు నీకు కలుగుతున్నాయంటే దేవుడు నీకు మహిమ కలిగిన మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గము గుండా నడిపించడానికి తాత్కాలిక కష్టాలు. హల్లెలూయా. ఈ మార్గము గుండా
నిన్ను దేవుడు నడిపించడానికే ఏమిస్తాడు. మనకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఆ యొక్క లెసన్స్ లో కూడా తెలుసు, ఇరుకు మార్గము విశాల మార్గము. విశాల మార్గములో వెళ్ళేవారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఇరుకులో కష్టంలో వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్తాడండి? హల్లెలూయా. దేవుని రాజ్యము ఏ మార్గము? ఇరుకు మార్గము, కష్టతరమైన మార్గము, ఇబ్బందికరమైన మార్గము. ఈ మార్గాన్ని నువ్వేం చేసుకోవాలా? ఎంచుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇతరులతో మనము పోల్చుకోకూడదు. ధనము గురించి, అధికారము గురించి, ఇంకా ఈ లోక సంబంధమైన వాటి గురించి మనము బేరీజులు వేసుకోకూడదు. హల్లెలూయా. ధనాన్ని పక్కన పెట్టు, అధికారాన్ని పక్కన పెట్టు, ఈ లోకమన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు ఈ ధనం పక్షాన, అధికారం పక్షాన, లోకంలో ఉన్న వాటి ఆ సబ్జెక్టులలో ఏం నిలవాలా? నేను నేర్చుకున్నాను, ఇంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాను. ధనములో ఏం చూడాలా? అధికారంలో ఏం చూడాలా? ఈ లోక సంబంధమైన వాటిలో ఏం చూడాలి? మహిమను, దేవుని యొక్క మహిమను, ఘనతను, మెప్పును, కీర్తిని ఉంచుకోవాలి. ధనము, మెప్పు, ధనము, అధికారం. ఈ లోకములో ధనము, అధికారము, లోక సంబంధమైనవన్నీ ఉన్నాయి. వాటిని కాకుండా, వాటి మీద కాకుండా వేటి మీద నీ మనస్సు నిలుపుకోవాలంటే మహిమ మీద, ఘనత మీద, దేవునికి కీర్తి మీద, మెప్పు మీద. వాడవారిని నిత్యమైన, అక్షయమైన, ఆ భద్రపరచబడిన దేవుని రాజ్య సంబంధమైన ఆ నిధుల మీద మనసు ఉంచాలి. అర్థమైన దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు నుండి మన యొక్క ఆలోచన, మన యొక్క డెసిషన్స్ మారిపోవాలి. నువ్వెన్ని స్వార్థమా దేవుని రాజ్యముల గురించి, మారు మనస్సును గురించి, పశ్చాత్తాపముల గురించి, రక్షణ గురించి, విమోచన గురించి ఎన్ని మెసేజ్లు విన్నా అన్ని నీలో ఉండిపోతాయి. అంతే. నీ ఆలోచన దృష్టి నువ్వు మార్చుకున్నప్పుడే దేవుని యొక్క మహిమ యొక్క నిత్యత్వంలోనికి నీవు ప్రవేశిస్తావు. విశ్వాసి జీవితం మార్చబడాలా, ఆలోచనలు మార్చబడాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన గమ్యము మహిమతో కూడినదైతే మన నడక, గమ్యము మహిమతో కూడినదైతే నడక కూడా మహిమతో కూడింది. మహిమ అంటే పరిశుద్ధతతో కూడింది, వెలుగుతో కూడింది. హల్లెలూయా. మన గమ్యము ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు ఎవరిని చెయ్యొద్దమన్నా దేవుని రాజ్యము ఎవరు కావాలనుకున్నారైతే అందరూ చేయగలుగుతారు, అందరూ చేయగలుగుతారు. ఎవరు మహిమతో నడవాలనుకున్నారంటే ఎత్తారా? దేవుని రాజ్యము కావాలంటే అందరూ ఎత్తుతారు. ఎందరూ మహిమతో నడవాలంటే అందరూ ఎత్తారా? దేవుని మహిమతో మేము నడవాలని ఆశపడిన వాళ్ళు ఎంతని చెయ్యి. నడవాలని ఆశతో ఎత్తారు. ఇప్పుడు మీకు మహిమతో నడుస్తున్నాము అన్నవారు ఎత్తండి. మహిమతో నడవాలని ఆశపడినప్పుడు అందరూ చేతులు ఎత్తారు. ధైర్యంగా దమ్ముంటే నీ దమ్ము మీద చేసుకొని నేను మహిమతో నడుస్తున్నానని చెప్పి ఒక్కసారి దేవునికి స్తోత్రం. అర్థమైందా? మహిమతో నడవాలని కోరికతో
చేయెత్తావు, మహిమతో నడుస్తున్నానని ధైర్యంగా చెప్పమంటే ఆన్సర్ లేదు. చెయ్యి ఎత్తటం ఏంటి ఏంటి చెప్పండి. అందుకు తగిన నడకలేదు, అందుకు తగిన సందేహం ఉంది, పొద్దుకుంది. ఎందుకు వచ్చిన తిప్పలు, మళ్ళా దాని తర్వాత ఇంకేం ప్రశ్న వేస్తుందో, ఇంకేం ఫిల్టర్ చేస్తుందో, మౌనంగా ఉంటే సరిపోతుంది. అంతే కదా, అంతే కదా. చూడండి ఎంత తప్పు జరిగిపోతుంది మనలో, అవునా కాదు? మన నిశ్చయితలో దోషం కనపడుతుంది, మన విశ్వాసంలో పొరపాటు కనపడుతుంది, మన మహిమలో నిండైన సంపూర్ణత లేదు. మన మహిమ ప్రార్థించే వరకు ఉంది, మన మహిమ వినడం వరకు ఉంది, మన మహిమ ప్రకటించే వరకు ఉంది, మన మహిమ ఇతరులకి సాక్ష్యాలు చెప్పేంత వరకు ఉంది, మన మహిమ వీధుల్లో నిలిచి బోధించే వరకు ఉంది. కానీ నడక దగ్గరికి వచ్చేసరికి నేను మహిమతో నడవలేకపోతున్నాను. అంటే సత్యం నీలో లేదు, నిజమైన వెలుగును నీవు నింపుకొని లేవు. ఆ సత్యం నీకే తెలుస్తుంది, ఇక్కడ ఆ సందేహం నీకే కనబడుతుంది, ఆ పొరపాటు నీకు ఇప్పుడు దేవుడు తెలియచేస్తున్నాడు కదా. ఆమె ఇప్పుడు అర్థమైందా? దేవుని రాజ్యము తేలికైందా? దేవుని రాజ్యము తేలికైందా? హల్లెలూయా. శ్రమను ఒకవైపు మహిమను ఒకవైపు ఉంచితే ఏది ఎక్కువగా ఉందంట? భారము, మహిమ భారమే ఎక్కువగా ఉంది. అంటే మహిమ విలువ కలిగింది, భారమైంది, శ్రమ సులభమైంది. బిడలారా, ఇప్పుడు అర్థమైంది మీకు సబ్జెక్ట్. దేవుని రాజ్యం తేలిక లేదు. నువ్వు మారు మనస్సు పొందినంత మాత్రాన, బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన, బల్లలో చెయ్యి వేసగలిగినంత మాత్రాన దేవుని రాజ్యము ఉందా? మీరే చెప్పాలి. లేదు. అయితే ఈ దేవుని రాజ్యం చేరాలంటే మహిమ రావాలి. ఏం రావాలి? మహిమ రావాలి. అందుకే తన స్వరూపంలోనికి, తన మహిమలోనికి దేవుడు కడవరి కాలమందు, అంత్య దినమందు నిన్ను లేపుతాడు. ఆ మహిమ ఇప్పుడే నువ్వు పొందుకోవాలి, ఆ మహిమ నువ్వు ఇప్పుడే పొందుకోవాలి. ఇప్పుడు మనము సబ్జెక్ట్ లేకే వద్దాం. ఒక్క 2 నిమిషాలు మనము తేలిగ్గా, అంటే ఏమి అలమర్కలు లేకుండా మాట్లాడుకుందాం. అవునా? దేవునికి స్తోత్రం. రాజ్యం కావాలని వాంచున్నప్పుడు, విలువైన రాజ్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, అయితే ఆ విలువైన మహిమను ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? దాన్ని ఎందుకు నీ సొంతం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు బలహీనరాలు మారుతున్నావు? ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఎక్కడుంది? నేను ఇప్పుడు సచ్చినా, ఒకవేళ ఇప్పుడే నా ప్రాణం పోయినా, నేను దేవుని రాజ్యానికి ఎత్తబడతానని వారు చేయొద్దని. మరి నేను మహిమతో నడుస్తున్నాను అన్నప్పుడు ఎత్తలేదే. మహిమతో నడవనప్పుడు నువ్వు ఇప్పుడు చస్తే దేవుని కాడికి ఎట్లా పోతావు? పోతావా? పోతావు అని నువ్వు అనుకుంటే వాక్యం కాదు కదా, వాక్యం సత్యము కదా. సత్యం. మనము అదే తప్పు చేస్తున్నాం. వాక్యాన్ని కూడా మనము అన్వయించుకుంటాం. అంటే ఒక్క పొరపాటు మనం గ్రహించుకోవాలి. నాలో ఏ లోపం ఉందో దాన్ని ఇక్కడే ఏం చేయాలి? ఇక్కడే పతనం చేయాలి. దాన్ని దొంగిలించేదంతా కూడా లోకమే. మహిమను దొంగిలించేదంతా సాతాను కాదు. దాన్ని మనం సాతాను మీద పడకూడదు. లోకం మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు ఈ లోకములో సంపాదన మీద, ఈ లోకములో ఉన్న వాటి మీద మనస్సు నిలపడం ద్వారా అసలైన దాన్ని చేపట్టుకోలేకపోతున్నాం.
అసలైన దాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. మిగిలిన వాటినన్నింటి ఏం చేస్తున్నాం? గట్టిగా పట్టుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. నీ మహిమతో నేను నడవాలి. పేతురు నడిచాడా? పేతురి నడకలో మహిమ ఉన్నదా లేదా? ఎట్లా చెప్పగలరు? వెరీ గుడ్. పేతురు నడుస్తున్నప్పుడు పేతురు మీద ఏముంది? మహిమ ఉంది. ఎవరి మహిమ ఉంది? దేవుని మహిమ ఉంది. కాబట్టి ఆయన నడుస్తున్నప్పుడు ఏం జరిగింది? దారిని ఆయన వెళుతూ ఉంటే అందరి దగ్గరికి రాలేడు, అందరి దగ్గర ప్రార్థించలేడు. కాబట్టి ఆ పరుగుల మీద, మంచాల మీద రోగగ్రస్తులని ఈయన వెళుతున్నాడు. ఈయన ముట్టుకోలేదు, ఈయన తాకలేదు, వారి మీద చేతులిచ్చి ప్రార్థించాడు. ఏం జరిగింది అక్కడ? ఎట్లా జరిగింది స్వస్థత? ఎట్లా? నీడ. ఆయన నీడ. ఈడ మనిషి ఉన్నాడు, నీడ పోయి ఆయన అంటే నీడలో కూడా ఏముంది? ఈరోజు లోకమంతా ఎందుకు క్రీస్తు వైపు తిరగట్లేదు? మతమా? ఈరోజు లోకమంతా క్రీస్తు వైపు ఎందుకు తిరగలేదు? ఎందుకు తిరగలేదు? ఈరోజు సువార్త వింటున్నారు, పెద్ద పెద్ద మహాసభలు పెడుతున్నారు. ఒక్క సభలో 2-3 ఆత్మలు కూడా మేము రక్షింపబడామని చెప్పడానికి వీలు లేదు. ఆ బోధన, ఆ మహిమ లేదు ఆ సభలు. అయితే పేతురు గారి ప్రసంగానికి 5,000 మంది, 3,000 మంది ప్రతి దినము సంఘములో చేర్చారు. అంటే సంఘాలు ఉన్నాయి, వినాలా చక్కగా. బోధ ఉంది, ప్రార్థనలు ఉన్నాయి. ఏం లేవు? మహిమలేని ప్రార్థన, మహిమలేని బోధ, మహిమలేని జీవితాలు. హల్లెలూయా. ఒక పేతురు నడకలోనే దేవుని మహిమ ఉన్నప్పుడు పేతురు నీడబడితేనే వారు స్వస్థత పొందారు. ఇప్పుడు సంఘంలో 1000 ఆత్మలు ఉన్నప్పుడు 1000 ఆత్మల మీద దేవుని మహిమ ఉన్నదనుకోండి, 1000 మంది నడుస్తుంటే గ్రామాలు మారిపోతాయి, పట్టణాలు మారిపోతాయి, కుటుంబాలు మారిపోతాయి, సంఘాలు మారిపోతాయి. మారవా? 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 అంటే తప్పంతా ఏం జరుగుతుంది? వేషధారణ బ్రతుకు, ముసుగుతో ఉన్న బ్రతుకు, నిజ క్రైస్తవ్యము లేని బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కావాలా? సహాయం కావాలా? దీవెనలు కావాలా? ఆశీర్వాదాలు కావాలా? దైవ రాజ్యము కావాలి. ఇవన్నీ కావాలి. కానీ నీ ఆలోచన మాత్రము మార్చుకో. నీ ఆలోచన నీదే. నీ ఆలోచన సంపాదన మీదనే, నీ ఆలోచన దోసుకోవడం మీదనే, నీ ఆలోచన వ్యభిచార తలంపుల మీదనే, పాపపు వాంఛల మీదనే, నీ ఆలోచన అంతా కూడా లోక సంబంధమైన వాటి మీదనే ఉన్నది కనుక దేవుని మహిమను పోగొట్టుకుని పోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు విశ్వాసులందరిలో ఏముండాలా? నడుస్తారా? దేవుని మహిమతో మేము నడవాలన్న వారు నడుస్తాం. హల్లెలూయా. మా నడక కూడా పరిపూర్ణముగా ఉండాలన్న వారు చేయండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నువ్వు వెళ్ళే మార్గంలో దేవుని మహిమ నిలబడాలి. నువ్వు ఉన్న గృహంలో దేవుని మహిమ నిలబడాలా? నీ ప్రాంతంలో దేవుని మహిమ ఉండాలా? నీ వాక్కులో దేవుని మహిమ ఉండాలా? నీ సంఘంలో దేవుని మహిమ ఉండాలా?
ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు. తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. బ్రతికిన కాలంలో ఎవరైనా చనిపోతే ఏమంటాం మనం? ఆయన మహిమలో చేర్చబడ్డాడు. ఈయన ఇస్తాడు సర్టిఫికేట్. ఈయన పోయి సూచించాడు. ఆయన పరలోకం లేకపోయింది, దేవుని సమకం లేకపోయింది, ఆయన పోయి చూసి వచ్చాడు. చనిపోయిన వెంటనే ఆమె మహిమలోనికి ఆయన మహిమలోనికి చేర్చబడ్డాడు. అవే మహిమలోనికి చేర్చబడింది. ఎవరికి తెలియాలా? సచ్చివాడికి తెలియాలి. సచ్చివాడికి తెలియాలా? హల్లెలూయా. కాబట్టి సమాధుల మీద రాసుకుంటా మహిమలోనికి చేర్చబడాలి. దిన కార్యక్రమాలలో ఆదరణ గుడికలలో కార్ల మీద వేసుకుంటాం, కానీ చేర్చబడ్డామో లేదో ఎవరికి తెలియాలా? మన వ్యక్తిగతానికి తెలియాలి. కాబట్టి ఈ లోకమందు నీవు దేవునితో ఆయన చెయ్యి పట్టుకొని నీ చెయ్యి ఆయనకు అప్పగించి ఆయన ఆలోచన ద్వారా నువ్వు నడిస్తే తర్వాత అంటే ఎప్పుడు? తర్వాత సచ్చినాక. ఎప్పుడండి? సచ్చినాక ఎక్కడికి పోతావు? నువ్వు బావు, ఆయన చేర్చుకుంటాడు. మనము కాదు. ఎవరు చేర్చుకోవాలా? దేవుడు చేర్చుకోవాలా. ఆనోకు దేవుడితో నడిచాడు కాబట్టి నాకు అందరికీ తెలుసు. అనోకు దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు కొనుక్కోబడ్డాడు. దేవుడితో కొనుక్కోబడ్డాడు. ఇక్కడ కూడా మన నడక దేవుడితో నడిచినప్పుడు ఏం జరుగుతుంది? ఆయనే నిన్ను మహిమలోనికి తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. చాలా సమయం తీసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా, కృప కలిగిన దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మహిమ ద్వారా మమ్మల్ని నడిపించు. నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించు తండ్రి. మేము చనిపోయిన తర్వాత నీ మహిమలో మమ్మల్ని చేర్చుకున్నంతగా మమ్మల్ని పరిశుద్ధపరచు. మా విశ్వాసము ఈ లోకములో ఉన్న వాటి కంటే గొప్పది, గొప్పది. ఈ లోకమంలో నేను శ్రమపడుతున్నా, దుఃఖపడుతున్నా అయ్యా. ప్రస్తుత కాలము శ్రమలు చులకన కొంచెము కాలమే మాకు శాశ్వతమైన ఆనందాన్ని నేను సిద్ధపరచా. నీ నిత్యమైన మహిమను మేము పొందుకోవడానికి, నీ మహిమ, నీ ఘనత, ప్రభా, నీ కీర్తిని మేము అనుభవించడానికి మమ్మల్ని ఏర్పరచుకోవాలని మహిమ చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.